నందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి అబ్రహాము యాత్ర అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అబ్రహాము ఆయన జీవితంలో ఎన్నో మజిలీలు, ఆయన ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క అనుభవాన్ని ఆయన పొందినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, ఈ 17వ అధ్యాయానికి మనం చేరి వస్తూ ఉండగా దీనికి ఒక పేరు మనం పెట్టుకుందాం. అబ్రహాము యాత్రలో నూతన దర్శనము లేదా అబ్రహాము యాత్రలో నూతనమైన దైవ ప్రత్యక్షత కదా. ఈ భాగంలో దేవుడు ఆయన మరొకసారి దర్శించాడు. ఇక్కడ మొదటి వచనాన్ని మనము చదివినప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ప్రియులారా, ఈ ఏజ్ ఆయన ఎప్పుడు నమ్ముకున్నాడు? అబ్రాముకు దేవుడు ఏ వయస్సులో ఉండగా ప్రామిస్ చేశాడు సంతానం ఇస్తానని. వీటన్నిటినీ మనం లెక్కించినప్పుడు అబ్రహాముకు దాదాపుగా 75 సంవత్సరాలు ఉండగా నేను సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు పట్టాయి ఇస్సాకు ఆయన పొందటానికి. ఇక్కడ 99 ఏండ్లవాడు అనే మాటలో అబ్రాముతో దేవుడు మాట్లాడక ఎన్నేండ్లయింది అంటే ఆదికాండం 16వ అధ్యాయానికి ఆదికాండం 17వ అధ్యాయానికి ఈ మధ్యలో గ్యాప్ 14 ఏండ్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. కారణమేమి? అబ్రహాము ఒక సమస్యలోనికి వెళ్ళిపోయాడు. ఏమిటి ఆ సమస్య అంటే హాగరు సమస్య. హాగరు విషయములో అబ్రహాము చేసిన అవిధేయత, దాన్ని బట్టి దేవుడు ఆయన స్వరాన్ని వినిపించలేదు. 14 ఏండ్లు దేవుడు మౌనముగా ఉండడం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకే ఇంట్లో భార్యాభర్తలు సంవత్సరం రోజులు వారు మౌనంగా ఉన్నారండి అంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబం? లేదు, వారం రోజులు వారు మాట్లాడలేదు అంటే ఎలా ఉంటుంది? దేవుని మౌనం అబ్రహాము జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి ఘట్టం. ఇంకా చెప్పాలంటే అత్యంత వినాశనకరమైనటువంటి అనుభవం. ప్రియులారా, దేవుడు ఆయన కొన్నిసార్లు మనతో మాట్లాడ్డా. నీ వాక్యం చదవచ్చు, కానీ ఆయన నీతో మాట్లాడినట్లుగా నీకు అనుభవం ఉండదు. నీవు వర్తమానాన్ని వినవచ్చు, దేవుడు నాతో మాట్లాడాడు అని నువ్వు చెప్పలేవు. కారణం ఏంటంటే నీవెక్కడో లైన్ తప్పావు. అందుకే దేవుడు మౌనమైపోయాడు. నిజంగా ఒక భక్తుని జీవితంలో, ఒక భక్తురాలి జీవితంలో దేవుడు మాట్లాడకపోతే వారు తల్లడిల్లిపోతారు. ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే, డాడీ నీవెందుకు మాట్లాడవని ఒక వేదనాభరితమైన హృదయంతో అడుగుతారు. మరి దేవుడు నీతో మాట్లాడక ఎంతకాలం అయింది? దేవుని మౌనం భక్తుల ఆవేదన, దేవుని మౌనం భక్తుల ఆక్రందన, దేవుని మౌనం అబ్రహాము విలాపం, దేవుని మౌనం దావీదు విలాపం. 39వ కీర్తనలో 12, 13 వచనాల్లో దావీదు ఇలా అన్నాడు. 39వ కీర్తన 12, 13 వచనాలు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నేను నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినయున్నాను. నేను వెళ్ళిపోయి లేక పోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. లేదా దేవా నాతో మౌనముగా ఉండకుము, నాతో మాట్లాడుము అని ఆయన వేదనతో అడుగుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా అడిగారా దేవా నాతో మాట్లాడు అని? కదా, ప్రభువు మాట్లాడితే ఎలా ఉంటుంది? దావీదు ఎప్పుడైతే
ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహాము ఎప్పుడైతే తన లోపమును సరిదిద్దుకున్నాడో దేవుడు ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడు అంటే మన లోపమును సరిదిద్దుకున్నప్పుడు ఆయన మాట్లాడేవాడు. దేవుడు తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది మన జీవితం? దేవుడు తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తే అబ్రహాము జీవితం ఎలా ఉంది, దావీదు జీవితం ఎలా ఉంది? చూడండి మరొకసారి కీర్తనల గ్రంథములోని 30వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన వచనం 11. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను కదా. ఎప్పుడైతే దేవుడు మౌనము విడిచి మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడో, దేవుడు మాట్లాడితే భక్తులకు అది ఆనందం. దేవుడు మాట్లాడితే భక్తుల జీవితాల్లో అది ఆరాధన, సంతోషం. ప్రియులారా, అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు, చూసినప్పుడు మౌనంగా ఎలా ఉండగలరు? సోదరుడా, నిజంగా దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను నీవు ఆలోచన చేసినప్పుడు నువ్వు మౌనముగా ఎలా ఉండగలవు? ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలవు? ఎన్నోసార్లు ప్రమాదములో చనిపోవాలి, నువ్వు బ్రతికించాడు. దేవుణ్ణి ఆరాధించవా? అనారోగ్యములో వెళ్ళిపోవాలి, నీవు ఎందరో వెళ్ళిపోయారు, దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆరాధించక ఉండలేవా? ఈనాడు చాలాసార్లు దేవుడు చేసిన మేలులు మనము జ్ఞాపకం చేసుకోవడం లేదండి. ఒకసారి మనము నెమరు వేయాలి, బ్యాక్కి వెళ్ళాలి, వెనకకు వెళ్ళాలి. ఎక్కడ పడకలో ఉన్నామో, ఎక్కడ గాయాల పాలయ్యామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మన జీవితాల్లో దుఃఖములో ఉన్నామో, వాటన్నిటిలో నుండి ఆయన విడిపించాడు. మనం ఏం చేయాలి? వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను మనము ఆరాధించాలి, కీర్తించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమరయ గ్రామాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన గురించి విన్నారు. యేసు ప్రభు దగ్గరకు వెళ్తే మా రోగాలు బాగవుతాయి అని విన్నారు చాలామంది. యేసు ప్రభు దగ్గరకు వెళ్తే మా సమస్యలు తీర్చబడతాయి అని విన్నారు చాలామంది. యేసు ప్రభు దగ్గరకు వెళ్తే మా జీవితాలు బాగవుతాయి అని విన్నారు చాలామంది. కానీ కొద్దిమంది మాత్రమే వచ్చారు. ఈనాడు కూడా అంతేనండి. ప్రభును గురించి వింటున్నాము, ఆయన దగ్గరకు రావడం లేదు కదా. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు, పరిగెత్తుకొని వచ్చి కేక వేశారు, ప్రభువా మమ్మును కరుణించుము, ప్రభువా మమ్మును కరుణించుము. ప్రభు వెంటనే అన్నాడు, సరే మీరు యాజకుల దగ్గరకు వెళ్ళి మీ దేహాన్ని చూపించుకోండి అంటూ ఉండగా వారు మార్గ మధ్యములో ప్రయాణం అవుతూ ఉండగా స్వస్థత పడ్డారు. 10 మంది బాగయ్యారు. కానీ ఒకడు పరిగెత్తుకొని వచ్చి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డాడు కదా. 9 మంది బాగుపడ్డారు, కానీ ఒక్కడు మాత్రమే దేవునిని మహిమపరిచాడు. మరి నీ జీవితంలో ప్రియులారా ఆలోచన చేయండి. నా జీవితంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పడం, ఆయన చేసిన మేలును బట్టి. సరే, ఇక్కడ దేవుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడాడు. మౌనముగా ఉండుటకు సమయము కలదు, మాట్లాడుటకు సమయము కలదు అని మహాజ్ఞాని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయములో అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము అవిధేయులమవుతామో, నీవు నేను ఎవరమైనా కానీ, ఇది మీకు మాత్రమే వర్తమానమని కాదు, నాకు కూడా వర్తమానమే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అవిధేయులమైనప్పుడు దేవుడు మాట్లాడు, మౌనంగా ఉంటాడు. అంతా గలిబిలిగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, ఏదో కొదవ, ఏదో వెలితి, ఏదో గందరగోళం. మనం అంటాం నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఏమో నా హృదయములో నెమ్మది ఎందుకు లేదు? కారణం ట్రాక్ తప్పావు, దేవునికి దూరం అయ్యావు, అవిధేయుడవయ్యావు. అందుకే మాట్లాడడం లేదు ఆయన. మరల తిరిగి రావాలి, ఆయన మాట్లాడేవాడు. సరే, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఒక నూతనమైన ఒక ప్రత్యక్షతనిచ్చాడు, ఒక నూతనమైన దర్శనమునిచ్చాడు. ప్రియులారా, దేవుడు ఎంత జాలి గలవాడు అంటే ఆయనకి 2 లక్షణాలు ఉంటాయి. ఆయన సత్యవంతుడు,
ఆయన కృపగలవాడు. మనం మానవులం ఎలాంటి వాళ్ళమంటే నేనైనా మీరైనా మనం ఒకసారి ఏమంటారు ఇట్లా కటాఫా పిల్లలు ఏదో ఇట్లా అంటారు కదా, కటాఫ్ కటీఫ్ అంటే జీవితంలో మళ్ళీ మనం మాట్లాడే క్వశ్చన్ అంటూ ఉండదు. అలాంటి వాళ్ళం మనం. చచ్చినా నేను వాడితో మాట్లాడను, వాడంతా అన్యాయం చేశాడు నాకు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మనము తప్పిపోయినప్పుడు కొడతాడు ఆయన, మరలా క్షమాపణ వేడుకుంటే దగ్గరకు తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన పేరేం పేరంటే కృప సత్య సంపూర్ణుడు. ఆయనలో కృప ఉన్నది, ఆయనలో సత్యము ఉన్నది. రైట్, ఒక 3 విషయాలు క్లుప్తంగా మనం విందాం. ఇది ఉపోద్ఘాతం. సో నెంబర్ 1, మొదటి మాట చూద్దాం. మొదటి వచనం, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. ప్రియులారా, అక్కడ దేవుని ఒక ప్రత్యక్షత ఏంటంటే నెంబర్ 1, మొదటిది దేవుని నామ ప్రత్యక్షత. దేవుడు తన నామమును అబ్రహాముకు తెలియజేశాడు. దైవ నామ ప్రత్యక్షత అంటే దేవుడు ఆదికాండం 12లో ప్రత్యక్షమయ్యాడు, 13లో ప్రత్యక్షమయ్యాడు, 15లో ప్రత్యక్షమయ్యాడు, ఆయన 17వ అధ్యాయములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దైవ ప్రత్యక్షతలు. దేవుడు ఒక్కొక్కసారి తనను గురించి ఆయన తన నామాన్ని బయలుపరుచుకుంటూ ఉంటాడు. ఎ న్యూ రెవల్యూషన్ ఆఫ్ హిజ్ నేమ్. వాస్తవానికి దేవుడు ఒకేసారి అన్ని చెప్పడు భక్తులకు, ఒక్కొక్కటి. దైవ నామ ప్రత్యక్షతలు మనం గమనిస్తుండగా ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆదికాండం 1:1లో ఎలోహీం అని ఆయనకు పేరు. ఎలోహీం. ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు యెహోవా అను నామమున ప్రత్యక్షమయ్యాడు. 17వ అధ్యాయములో ఆయన నేను సర్వశక్తిగల దేవుడను. అసలు దీన్ని హీబ్రూలో ఏమంటారంటే, చాలా మందికి ఈ పదం బాగా తెలుసు, ఎల్ షదాయి అంటారు కదా. కొన్ని చర్చెస్ కూడా పేరు పెట్టుకుంటారు, ఎల్ షదాయి ప్రార్థనా మందిరం. ఎల్ అనగా దేవుడు, ఎల్ ఎలోహీం. ఎల్ అనగా దేవుడు హీబ్రూలో. షదాయ్ అనగా బలము గలవాడు అని అర్థం. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన శక్తి గలవాడు, ఆయన బలము గలవాడు. అబ్రహామా, నేను సర్వశక్తి గలవాడిని, నేను బలము గలవాడిని. సరే, ఇంకా లోతుగా ఈ పేరుకున్న అర్థాన్ని మనం గమనిస్తే, అంటే హీబ్రూ ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయండి. ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఇక్కడ షదాయ్ అనే పదానికి నేను నీ పోషకుడను అని అర్థం. నేను నీ పోషకుడను, నేను సర్వశక్తి గలవాడిని, నేను సర్వ సమృద్ధి గలవాడిని. చాలా మంది ఈ ఎల్ షదాయ్ అనే మాట దేవుడు పరాక్రమము గలవాడు, దేవుడు శక్తి గలవాడు, దేవుడు పోరాడేవాడు, దేవుడు యుద్ధము చేసేవాడు అని వ్యాఖ్యానిస్తారు. రాంగ్. అసలు షదాయ్ అంటే హీబ్రూ పదం ఏంటంటే రొమ్ము అని అర్థం. అంటే ఒక తల్లి పాలిచ్చేటువంటి రొమ్ము. అబ్రామా, నేను ఎవరిని తెలుసా? నేను నిన్ను పోషించువాడను. ఒక తల్లి పోలికతో అబ్రహామును ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని ఆదరించేవాడు, త్రోసివేసేవాడు కాదు. ఒక తల్లి పోలిక. శిశువు తన తల్లి రొమ్ము నుండి పాలను త్రాగి బలము పొందినట్లుగా, ఒక చిన్న బిడ్డ తల్లి పాల వలన పోషించబడినట్లుగా దేవుని పిల్లలు ఈ ఎల్ షదాయి నుండి పోషించబడేవారు. ఇదండి దాని భావం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఫరో కుమార్తె మోషే తల్లితో అంటుంది కదా, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము అనే దగ్గర షదాయ్ అనే పదాన్ని వాడారు. ఏమా, నువ్వు పాలిచ్చి పెంచు, అబ్రహామా నేను నిన్ను పోషించేవాడిని అని అర్థం. నీ పోషకుడును నేను మాత్రమే కాదు, ఇంకొక భావాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను.
ప్రత్యక్షపు గుడారం మీకు పరిచయమే కదా. అబ్రహాము, అహరోను ప్రధాన యాజకుడు ఒక నిలువుటంగి వేసుకుని ఉంటాడు, నిలువుటంగి. ఆయన రొమ్ము మీద 12 రత్నాలు ఉంటాయి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 29వ వచనములో అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. అంటే రొమ్ము అనే మాటలో భరించేది అని. నేను ఈ 12 గోత్రముల వారిని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని అర్థం. అబ్రహామా, నిన్ను ఒక తల్లి వలె నేను పాలిచ్చి పెంచేవాడిని మాత్రమే కాదు, నీ యాత్రా జీవితం అంతటిలో కూడా నిన్ను మోసుకునేవాడిని నేను. అబ్రహామును మాత్రమే కాదు, నిన్ను నన్ను ఆయన భరించేవాడు. ఇంకొక భావం కూడా జ్ఞాపకం చేస్తాను. రొమ్ము అనే మాటలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం వచనం 11 చూడండి. అద్భుతమైన పోలికలివి. తల్లి పోలిక 1, ప్రధాన యాజకుని పోలిక 2. యెషయా అధ్యాయం 40 వచనం 11 గొర్రెల కాపరి వలే అని ఎప్పుడు వచ్చినా కూడా ఏమని గుర్తుపెట్టుకోండి, అది పోలిక. గొర్రెల కాపరి వలే ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును కదా. ఆయన గొర్రెలను మోసే కాపరి వలె. ప్రియులారా, ఇక్కడ ఎల్ షదాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక తల్లి వలె నిన్ను పోషించేవాడు. ఎల్ షదాయి ప్రధాన యాజకుని వలె రొమ్ము మీద భరించేవాడు. ఎల్ షదాయి ఒక కాపరి వలె గొర్రెను మోసినట్లుగా నిన్ను ఆయన మోసేవాడు. అయితే ప్రియులారా, మనకు ఒక బాధ్యత ఉన్నది. ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. నీవు నేనేం చేయాలి? ఆయన దగ్గరకు రావాలి, దూరంగా ఉండవద్దు. ఆయన దగ్గరకు రావాలి, ఆయన రొమ్మున మనము ఆనుకోవాలి, ఆయన హృదయములో మనము చోటు సంపాదించుకోవాలి, ఆయన భుజముల మీద మనము వాలిపోవాలి. నీ అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక అవసరాలు ఉన్నాయి, ఎవరు తీర్చగలరు? అనారోగ్య అవసరాలు ఉన్నాయి, ఎవరు తీర్చగలరు? నీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలున్నాయి, ఎవరి దగ్గర పంచుకోగలవు? ఇదిగో ఒకరున్నారు, నీ ప్రభు, నిన్ను ప్రేమించిన ప్రభు, నిన్ను రక్షించిన ప్రభు, నిన్ను విమోచించిన ప్రభు. ఆయన దగ్గరకు వెళ్ళు సోదరుడు, ఆయన దగ్గరకు వెళ్ళు. ఆయన దగ్గరకు వెళ్ళి ప్రక్కన కూర్చో, ఆయన మీద ఆనుకో, ఆయనకు నీ విషయాలను చెప్పు, నీ అవసరాలను ఆయనతో పంచుకో. ఆయన నీ అవసరాలను ఆయన తీర్చేవాడు. దైవ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనే శిష్యుడైన యోహాను, ప్రియుడైన యోహాను, సువార్తను రాసిన యోహాను, ప్రకటన గ్రంథమును రాసిన యోహాను, పత్రికలు రాసిన యోహాను. ఆయనను గురించి ఇలా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23 నుండి 25 వరకు చదువుకుందామా. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఇదండి కదా యోహాను యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ప్రభు రొమ్మున ఆనుకునేవాడు కదా. ఇప్పుడు కొన్నిసార్లు డాక్టర్లు దాని ఏమంటారు, శతస్కోప్ పెట్టుకొని చూస్తారు, గుండె చూస్తారు కదా. గుండె చూస్తున్నప్పుడు ఎట్లా కొట్టుకుంటుందో అక్కడ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. కానీ యోహాను యేసు ప్రభు రొమ్ముని ఇలా ఆనుకొని ఉండగా యేసు ప్రభు హృదయములో ఏమని వినపడుతుందంటే ప్రేమ ప్రేమ ప్రేమ. అందుకే యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాశాడు. యోహాను మొదటి పత్రికలో మనము ఆయనను మొదట ప్రేమించలేదు గాని ఆయనే మనలను మొదట ప్రేమించెను అని ప్రేమను గురించి ఆయన వ్రాసినవాడు. మాత్రమే కాదు, ఆయన దగ్గరకు వెళ్ళాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. అందుకే ఎవరికి చూపించనన్ని దర్శనాలను యోహానుకు దేవుడు చూపించాడు. ప్రకటన గ్రంథం కదా. ఇప్పుడు మీరు ఇరాన్ ఇరాక్ యుద్ధము అని వింటున్నారా, లేదా ఇజ్రాయెల్? వినండి,
సంఘము, జాగ్రత్తగా వినండి ఈ మాట, సంఘము భూలోకములో నుండి ఎత్తబడిన తరువాత మాత్రమే మూడవ ప్రపంచ యుద్ధము జరుగుతుంది. మీరు మీ నోట్సుల్లో కాదు, ఒకవేళ మీకు ఏదో డబ్బులు ఏమైనా ఉంటే కొండ దగ్గరికి వెళ్ళి రాతి మీద ఎవరితోనైనా చెక్కించండి, మరి చెదిరిపోకుండా. నేను చెప్పిన మాట అబద్ధం కాదు, బైబిల్లో ఉంది అది. సంఘము మనము భూలోకములో ఉన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్స్ బాగా తెలుసు, ఊరగాయ చేస్తారు కదా, ఊరగాయ చెడిపోకుండా ఉండాలంటే ఏం వేస్తామండి? ఉప్పు వేస్తే అది చెడిపోదు. భూమి మీద ఈ ఉప్పు ఉన్నంత వరకు ఇది చెడిపోదు. ఉప్పు ఎవరు? మనమే. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పు ఎప్పుడైతే ఈ లోకములో నుండి తీసివేయబడుతుందో ఈ భూలోకమంతా చెడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలు దేశానికి కొన్ని దేశాలు మాత్రమే శత్రువులుగా ఉన్నాయి కదా, ప్రపంచం అంతా వ్యతిరేకం అవుతారు, ఇజ్రాయేల్ దేశం మాత్రమే నిలబడుతుంది. ఇప్పుడు అంటున్నారు కొంతమంది, అమెరికా చెప్పినా వినట్లేదు ఇజ్రాయేల్, అమెరికా చెప్పినా కాదు, రష్యా చెప్పినా కాదు, ప్రపంచ దేశాలన్నీ చెప్పినా కూడా ఒకటే మాట అంటది ఇజ్రాయేల్, నేను వినను. అది ఇజ్రాయేలు యొక్క లక్షణం. జకర్యా గ్రంథములు అవన్నీ ఉన్నాయి. ప్రియులారా, మన ప్రభువు యోహానుకు ఆ ప్రకటన గ్రంథములోని దర్శనాలను చూపించాడు. కారణం ఏంటంటే ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. సరే, ఇక్కడ ఒక చిన్న మాట. ప్రియులారా, నీవు ప్రభువు రొమ్మున ఆనుకొని ఉన్నావు అంటే అర్థమేమి? నీ ఏ విషయమైనా ప్రభు దగ్గరకు వెళ్ళు, ప్రభువుతో చెప్పు. చూడండి, అక్కడ మరొక మాట, యోహాను సువార్త 13వ అధ్యాయం 24వ వచనం చదువుకుందామా? గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు ఎవరికి? యోహానుకు సైగ చేశాను. సరే, ఇలా అనుకుందాం, 12 మంది కూర్చున్నారు అక్కడ బల్ల దగ్గర. ప్రభు ఉండి మీలో ఒకడు దొంగ అన్నాడు. అరే, 3.5 ఏండ్లు ఉన్నామే మేమందరం, మాలో దొంగనా? మీలో ఒకడు సాతాను అన్నాడు, మీలో ఒకడు నన్ను పట్టింపబోతున్నాడు అన్నారు. అర్థం కాలే. పేతురు అన్ని అడిగేవాడు, కానీ యోహానుకు సైగ చేశాడు. నేను అడిగితే చెప్తాడో లేదో, యోహాను నువ్వు అడుగు, నువ్వు క్లోజ్ కదా, ఆయన రొమ్మును ఆనుకొని ఉంటావు కదా, అడుగు. ప్రియులారా, మనం అడగాలి, అడగాలి. ఏ విషయమైనా ఆయన అడిగినప్పుడు ఆయన మనకు ఆయన నామ ప్రత్యక్షత ఎల్ షదాయి, ఆయన సర్వమును బయలుపరచువాడు, మనకు చెప్పేవాడు ఆయన. సరే, ఇక్కడ ఒక చిన్న మాట మీ హృదయాల్లో ఇది గుర్తుంచుకోండి, దేవుణ్ణి అడగండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉన్నారు. మీకు ఏదైనా సరే యవన కాలంలో శోధనలు ఉన్నాయా, ఆయన అడగండి. జ్ఞానము కొదవగా ఉందా, ఆయన అడగండి కదా. ఇక్కడ కుటుంబములో గలవారు ఉన్నారు, మీ కుటుంబములో సమస్యలు ఉన్నాయా, ఆయన దగ్గరకు వెళ్ళండి, ఆయన అడగండి. దేవా, ఇదిగో నేను అడుగుతున్నాను. యోహాను ఎలా అడిగాడో ప్రభువును మనం అలా అడుగడం నేర్చుకుందాం. నెంబర్ 1, దేవుని నామ ప్రత్యక్షత. నెంబర్ 2, రెండవది, యోహాను ఆదికాండం 17వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందామండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవనేక జనములకు తండ్రివి అగుదువు. సో దీనికి ఒక పేరు పెట్టుకుందామండి. మొదటిది ఏం పెట్టుకున్నామండి? దైవ నామ ప్రత్యక్షత. ఇదేమిది? దైవ వాగ్దాన ప్రత్యక్షత లేదా నిబంధన ప్రత్యక్షత. దేవుడు తన నిబంధనను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. గతంలో నిబంధన చేశాడు అబ్రాహాముతో కదా, ఇది ఇప్పటి నిబంధన కాదు. ఆదికాండం 12లోనే ఏమన్నాడు? నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ స్వజనమును విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, అప్పుడు నేను నిన్ను
గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను శపించు వారిని శపించెదను. ఇది ప్రారంభంలో చేసిన నిబంధన. మరలా 13వ అధ్యాయములో కూడా చేశాడు ఆయన ఈ నిబంధన. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసెదను. 15వ అధ్యాయములో కూడా ఆయన వాగ్దానం చేశాడు ఈ నిబంధన. ఆదికాండం 15:5 చూడండి. మరియు ఆయన వెలుపలి కథలను తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవును కదా. ఈ సంతానం ఆదికాండం 12లో గొప్ప జనము అన్నాడు, అప్పటికి ఇంకా ఏం కాలేదు, ప్రారంభం. 13లో నీ సంతానము అన్నాడు, 15వ అధ్యాయములో నీ సంతానము అన్నాడు. కానీ 16వ అధ్యాయంలో పొరపాటు జరిగిపోయింది. అబ్రహాము శారాలు తొందరపడ్డారు. హాగరు ద్వారా ఇస్మాయేలు ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాము తప్పిపోయాడు. వాస్తవానికి దేవుడు ఏం చెయ్యాలి? అబ్రహామును పక్కన పెట్టి ఇంటేసి ఇంకొక వ్యక్తిని ఆయన తీసుకొని అబ్రహాము వలె చెయ్యగలడా చేయలేడా? చేయగలడు. మళ్ళీ ఇలా అడుగుతుంది మిమ్మల్ని. ఆదామును చేశాడు. ఆదామును ఎలా చేశాడు? మట్టితో కదా, నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆ ఆదాము ఏమైపోయాడు? అవిధేయుడయ్యాడు. దేవుడు దిగొచ్చి ఆదామును హవ్వను చంపేసి మళ్ళా మట్టి తీసుకొని మళ్ళా చేయలేడా? చేస్తాడు. కానీ దేవుడు అలా చేయడు. ఎవరైతే తప్పిపోయారో వారిని తిరిగి పునరుద్ధరించి వారి ద్వారానే ఆయన కార్యము జరిగించే ప్రేమామయుడు ఆయన. ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆదాము తప్పిపోయాడు, ఆదామును విడిచిపెట్టలేదు. ఆదామా నీవెక్కడా ఎక్కడా ఎక్కడని దిగి వచ్చాడు. అబ్రహాము శారాలు ఇద్దరు పొరపాటు చేశారు. దేవుడు అబ్రామా నీవు హాగరు విషయములో తప్పిపోయావు గనుక నా వాగ్దానమును వెనుక తీసుకుంటాను అనే స్వభావము గలవాడు కాడు కదా. ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లోకి వెళ్ళి ఒకసారి ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చింటారు కదా, చూడండి ఒకసారి అక్కడక్కడ పెట్టింటారు కదా. వాళ్ళతో ఎప్పుడో మీకు మనస్పర్ధలు వచ్చి ఏదో మాట అనుకుని ఉంటారు, మాటలు లేవు. వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఆ రోజు నేను గిఫ్ట్ ఇచ్చాను ఇస్తావా లేదా అని ఎవరైనా తీసుకున్నారా? మనమే ఎలాంటి వాళ్ళం అయితే దేవుడు ఎలాంటి వాడండి, మనకంటే నీతిమంతుడు ఆయన. అబ్రహమా, హాగరు విషయములో నీవు తప్పిపోయావు నిజమే, కానీ నేను నా వాగ్దాన విషయములలో తప్పిపోను. నేను నీకు మాట ఇచ్చాను, నేను మాట నెరవేరుస్తాను. నీకు సంతానం ఇస్తానన్నాను, సంతానం ఇస్తాను. నిన్ను అభివృద్ధి చేస్తానన్నాను, నేను అభివృద్ధి చేస్తాను. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. మన బలహీనతలను బట్టి మారిపోడాయన, ఆయన నమ్మదగిన వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఇలా అన్నాడు. ఏమన్నాడు? 2వ పత్రిక 2వ అధ్యాయం 13, మనము నమ్మదగని వారము కదా. జాగ్రత్తగా వినండి. మనల్ని నమ్ముకున్నవాడు పోతాడు. మనల్ని నమ్ముకున్నవాడు పోతాడు. ఏం పోతాడు? నాశనమైపోతాడు. అలాంటి వాళ్ళం మనం. మీరు అవునన్నా కాదన్నా మనల్ని నమ్ముకుంటే కొన్నిసార్లు అంటారు కదా, నా నమ్ముకున్నా నట్టేట ముంచేశాడన్న. మనము నమ్మదగని వారమని దేవుడు అన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు కదా. చాలాసార్లు ఎన్నిసార్లు నీవు ఇలా దేవునికి మాట ఇచ్చి తప్పావు? ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పావు కదా. కొన్నిసార్లు దుఃఖంలో ఉన్నప్పుడు, దేవా ఇప్పటి నుండి నేను నీ కొరకు ఇలా బ్రతుకుతాను ప్రభువా అని ఏడ్చావు, ప్రార్థన చేసినావు, మాట ఇచ్చావు. మళ్ళీ ఏమైపోయింది?
మళ్ళీ ఏమైపోయింది? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆయన తన ప్రత్యక్షత విషయములో, తన వాగ్దానముల విషయములో, తన నిబంధన విషయములో ఆయన నమ్మదగినవాడు. కదా ఎప్పుడైతే ఈ సంగతి మనకు అర్థమవుతుందో, అయోగ్యుడనైన నన్ను కదా ఎప్పుడో ఈ లోకము నుండి తీసివేయాల్సింది నిన్ను, ఈ విషయాలను మనం విన్నప్పుడు దేవా ఇంకా నా ఎడల ప్రేమ చూపుతున్నావు అని మనము ఏం చేయాలండి? అబ్రహాము ఏం చేశాడు? ఎప్పుడైతే ఆ మాట విన్నాడు, అబ్రహాము సాగిలపడి. ఎప్పుడు మనం చక్కగా ఆరాధించగలమంటే, వినండి అయ్యా అమ్మా, నీవు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. మన బలహీనతలను చూచి దేవుని బలాన్ని చూచినప్పుడు ఆరాధిస్తాం. మన అపవిత్రతను మనము చూచి దేవుని పవిత్రతను చూచినప్పుడు మనం ఆయన్ను తేటగా ఆరాధిస్తాం. మన అపనమ్మకత్వాన్ని చూచి ఆయన నమ్మకత్వాన్ని చూచినప్పుడు ఏడ్చి ఆరాధిస్తాం. దేవా నాలో ఏ యోగ్యత లేదు, ఇంతగా ప్రేమించావా? కదా యెషయా 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దేవుని పరిశుద్ధతను చూచాడు. మొదటి 3 వచనాల్లో, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఏం చూశాడు? అక్కడున్న దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తుండగా దేవుని పరిశుద్ధతను చూచి ఒకసారి తను చూసుకున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నిజమైన ఆరాధన మనము దేవుని గొప్పతనాన్ని చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మన బలహీనతలు మనకు అర్థమవుతాయి. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఎప్పుడైనా ఇండ్లల్లో పొద్దున్నే కిటికీలో నుండి సూర్యకిరణాలు పడుతున్నాయనుకోండి, కిటికీలో నుండి మనం ఏం లైట్ వేయకుండా పెట్టామనుకోండి, ఆ సూర్య కిరణాల కాంతిలో చిన్న చిన్న ఏం కనపడుతుంటాయి? రేణువులు కదా. అప్పుడు మనకు కనపడుతుంటాయి దుమ్ము. అంతవరకు మా ఇల్లు నీట్గా ఉంది అనుకుంటాం. కానీ ఆ వెలుగులో ఆ చిన్న ధూళి కనబడుతూ ఉంది. అలాగే కూడా ఆ దేవుని పరిశుద్ధతను మనము చూచినప్పుడు మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు మనము చూడగలం. అందుకే లూకా సువార్త 18లో ఆ సుంకరి దేవాలయము వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ఆరాధించాడు. ఆయన పాదాల చెంత సాగిలపడ్డాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో దైవ ప్రత్యక్షత కనబడుతుంది. అక్కడ 17వ వచనంలో యోహాను ఏం చేశాడు? 1వ అధ్యాయం 17, నేను ఆయనను చూడగా చచ్చిన వానివలే ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రియులారా, ఇది నిజమైనటువంటి ఆరాధన. సాగిలపడ్డాడు కదా. ఆయన నిబంధన, ఆయన వాగ్దానము మాత్రమే కాదు. ఇక్కడ మరొక చిన్న తలంపును నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ దేవుడు అన్నాడు, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అబ్రహాముతో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అబ్రహాముకు ఈ నిబంధనకు సంబంధం లేదు. ఈ నిబంధన లేదా ఇలా చెప్పుకుందాం, దేవుని ఆశీర్వాదాలు అనేవి, దేవుని నిబంధన అనేది మన మీద ఆధారపడి ఉండదు. అది నా పాయింట్. మన మీద ఆధారపడి ఉండదు, అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అర్థమేమి? ఎక్కడో పొరపాటు జరిగింది నీ జీవితంలో. ఆయన తన రక్షణను తిరిగి తీసుకునేవాడు కాడు. ఇది గుర్తుపెట్టుకోండి. రక్షణ నిత్యమైనది. ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు, నీవెక్కడో తప్పిపోయావు. ఆయన ఆశీర్వాదమును వెనక తీసుకునేవాడు కాడు. సరే, మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. నీ యేసుప్రభు నమ్మావు కదయ్యా, యేసుప్రభు నమ్మావు కదా, నీవు కుమారుడవు, ఆయన తండ్రి. మా యేసుప్రభు నమ్మావు కదా, నీవు కుమార్తెవు, ఆయన
తండ్రి. సరే, ఏమైపోయిందంటే నీవు ఆయనకు దూరం అయ్యావు, ఆయనతో మాట్లాడడం మానేవు, ప్రార్థన మానేవు, వాక్యం చదవడం మానివేశావు, సంఘానికి వెళ్ళడం మానివేశావు. అయినా నువ్వు కుమారుడవా కాదా? నువ్వు కుమార్తెవా కాదా? ఈ సంబంధము అనేది తెగి పోదు, సహవాసము అనేది ఏమైపోయింది? తెగిపోయింది. సహవాసం లేదు, సంబంధము అనేది నిత్యమైన సంబంధం. ఇది ఈ సంబంధం ఎప్పుడు తెగిపోదు. ఈ సంబంధం ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది నాకు. లూకా సువార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. దాన్ని ఇలా చెప్పుకోవాలి: తప్పిపోయి దొరికిన గొర్రె, తప్పిపోయి దొరికిన నాణ్యము, తప్పిపోయి దొరికిన నకండి తిరిగి వచ్చిన కుమారుడు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. తప్పిపోయిన మాట నిజమే, ఆస్తిని పాడు చేశాడు, తండ్రి హృదయాన్ని గాయపరిచాడు. ఇంటికి రాగా తండ్రి ఏమన్నాడు? పోరా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు నాకు సంబంధము లేదు అన్నాడా? అనలేదు. వాడు దూరముగా ఉండగా పరిగెత్తుకొని వెళ్ళిన తండ్రి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తండ్రి, వాని కౌగిలించుకున్న తండ్రి, వాని వస్త్రములను మార్చిన తండ్రి, వానికి ఉంగరము తొడిగించిన తండ్రి, వాని పాదములకు చెప్పులు తొడిగించిన తండ్రి. ఎంత ప్రేమగల తండ్రి అండి తండ్రి! యేసుక్రీస్తు ప్రభు అంటే లోకానికి అర్థం కాలేదు ఆయన ఎలాంటి వాడు. అందుకే ఆయన దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. ఆయన ప్రేమ గలవాడు. ప్రియులారా, ఆయన రక్షణ మన భక్తిని బట్టి మనము పొందిన వారము కాదు. ఈ నిబంధన అబ్రహాము భక్తిని బట్టి అబ్రహాము పొందినవాడు కాడు. చూడండి, ఒక వచనం మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు: మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది, ఇది మీ వలన కలిగినది. రక్షణ మీ వలన కలుగా లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షించబడ్డావంటే నేను భక్తిపరుణ్ణి అందుకే రక్షించాడు, నేను ప్రార్థనా పరురాల్ని అందుకే రక్షించాడు, నేను గుడికి పోయేదాన్ని అందుకే రక్షించాడు అనుకుంటున్నావా? నో, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. తర్వాత వచనం చూడండి: అది క్రియల వలన కలిగినది కాదు. ఆగండి, నేను దీన్ని ఇలా చదువుతాను. అది క్రియల వలన నీవు పొందలేదు. వింటున్నారా? క్రియల వలన దానిని పోగొట్టుకొనలేవు. మీకు అర్థమైందా? క్రియల ద్వారా పొందలేదు, క్రియల ద్వారా అది అంటే సంబంధం తెగిపోదు. నువ్వు కుమారునివే గనుక ఎవడును అతిశయపడ వీలు కదా. మనకేమైనా దేవుడు ఇచ్చాడంటే మనము గ్రేట్ 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 అని చెప్పుకోకూడదు కదా. ఈ దినాల్లో చాలా పెళ్ళిళ్ళు చేశాం కదా. నేను ఒక 181 పెళ్ళిళ్ళు రిజిస్ట్రార్గా చేశాను. చాలా పెళ్ళిళ్ళలో ప్రసంగాలు చేశాను. ఈ పెళ్ళిళ్ళలో ఒక పెద్ద సోదే అంటే అమ్మాయి తరపున వాళ్ళు వచ్చి అమ్మాయిని గురించి చెబుతారు. మా అమ్మాయి వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు, వాళ్ళ నాన్నగారు. ఏముందండి అంత చెత్త చెదారము? ఆయన ప్రొఫెసర్, ఆయన ఇంజనీర్, ఆయన డాక్టరు, ఆయన ఇది అది చెత్త చెదారము. ఇవేంటండి? మనము ఒకవేళ ఇంజనీర్లు అయితే దేవునికి స్తోత్రం, డాక్టర్లు అయితే దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరి ద్వారా కలిగాయి చెప్పండి? ఎవరి ద్వారా? ఎవరైనా చెప్తారా? ఇవన్నీ దేవుని ద్వారా పొందామని చెప్పరు. ఇక్కడేమో పెళ్లి కొడుకులు పెళ్లి కొడుకుని గురించి గొప్ప చెప్పుకుంటుంటే పెళ్లి కూతురోళ్ళు చెప్పండి పెళ్లి కూతురిని గురించి గొప్ప చెప్పుకుంటుంటే అందరూ అబ్బా అబ్బా అబ్బా. ఆ తర్వాత నెల అయిన తర్వాత అంతా ఉబ్బా ఉబ్బా ఉబ్బా, గబ్బు గబ్బు గబ్బు. ఛా, ఇట్లాంటి కుటుంబం అనుకోలేదు నేను అనుకుంటాను. మనమంతా అంతే. మనకు ఏవైనా నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు నాకు ఏవైనా కలిగాయి అంటే ఆయన దయ, ఆయన కృప.
కేవలము ఆయన అనుగ్రహించినవి మాత్రమే. ఎవరన్నారు తెలిసి ఈ మాట? నీవు నేను కాదు. ఒక ఆయన గొర్రెల కాపరి రాజయ్యాడు. వెండి, ఈ ఇల్లు ఎంతుందో ఇంతకంటే ఒక 4 అంతల వెండి కుప్ప రాసులు సంపాదించాడు. బంగారు వేల కొలది మనుగులు సంపాదించాడు. ఆయన ఆ వజ్ర సింహాసనం, రత్న సింహాసనం, ధవల సింహాసనం, బంగారు సింహాసనం సంపాదించాడు. ఆ దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? దినవృత్తాంతములో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనములో ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29 వచనం 12, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలము నీ దానము, పరాక్రమము నీ దానమే, హెచ్చించువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే. దేవా, నాదేదీ లేదయ్యా, అంతా నాకంటూ ఏదైనా ఉంది అంటే అంతా నీదేనయ్యా, నీదే ప్రభువా అని మనం చెప్పగలగాలి. రైట్, 3వ పాయింట్ మనం చూసుకుని ప్రార్థన చేద్దాం. మొదటి వచనం ఏమని చెప్పుకున్నామండి? దైవ నామ ప్రత్యక్షత. రెండవది దైవ వాగ్దాన ప్రత్యక్షత, నిబంధన ప్రత్యక్షత. మూడవది 5వ వచనం చదువుకుందాం, ముగిద్దాం. ఆదికాండం 17వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రాహాము. సరే, ఇక్కడ ఏముందండి? దైవ ప్రణాళిక ప్రత్యక్షత, ప్లాన్. దేవుడు అంటున్నాడు, అబ్రామా, నీ ఎడల నాకొక ప్లాన్ ఉంది. ఐ హ్యావ్ ఎ ప్లాన్ అబౌట్ యూ. నాకొక ప్లాన్ ఉంది. వినండి, ఇక్కడ అంటే జనరల్ చెప్తాను నేను. తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ, మీ పిల్లల్ని ఏమి చెయ్యాలి అనుకుంటున్నారు? మీకు ఒక ప్లాన్ ఉంది కదా. అంటే మా బిడ్డ టీచర్ కావాలా, అయిపోయింది, కాలం అయిపోయింది, టీచర్లు వద్దు ఇప్పుడు. మా బిడ్డ ఇంజనీర్ కావాలా, ఇంజనీర్లు కూడా అమెరికా నుంచి వాపసు వచ్చేస్తున్నారంట, అయిపోయింది, క్లోజ్ అవుతుంది చాప్టర్. మా బిడ్డ MBA కావాలా, మా బిడ్డ డాక్టర్ కావాలా. అంటే నీకు ఒక ప్లాన్ ఉంది, చెయ్యాలా ఇలా అని. అయితే వినండి, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీరు వివాహము ఎవరి ద్వారా జరిగింది? దేవుని ద్వారా. మిమ్మల్ని జతపరిచిన వాడు దేవుడు. సరే, గర్భఫలం ఇచ్చింది ఎవరు? అబ్బా, దేవుడు. అంటే కుమారునిచ్చింది దేవుడే, కుమార్తెనిచ్చింది. ఆయనకు ఒక ప్లాన్ ఉంది కదా. ఎప్పుడైనా అడిగారా ఆయన్ని, దేవా నీవు ఇచ్చావు కదా నా కొడుకును, నీ ప్లాన్ ఏమి ఈ పిల్లోని ఎడలా అడిగారా? నీవు ఇచ్చావు కదా, నీ ప్లాన్ ఏమి ఈ అమ్మాయి ఎడలా? ఆయనే కదా, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మీరు ఇంకొకటి, మీరు ఎన్ని రాసుకున్నా ఆయన ప్లాన్ ఆయన చేస్తాడు. మా నాయన మా అమ్మ చాలా రాసుకొని, రేయ్ నువ్వు లెక్చరర్ కావాలంటే నేను కూడా ఓకే అనుకున్నాను. పాలిటెక్నిక్ రాశాను, పాలిటెక్నిక్ సీట్ వచ్చింది. అప్పుడు SC సర్టిఫికెట్ ఇవ్వలే నాకు. ఒక ఆయన ఉన్నాడు లేండి ఆదోన్లో, మీ నాయన పేరు ఫిలిప్స్, BCC అని కొట్టేసి BCC రాసేసాడు, క్యాన్సర్. తిరుపతికి వచ్చింది సివిల్ ఇంజనీర్గా. తర్వాత విజయవాడలో MBBS సీట్ వచ్చింది నాకు, SC కోట కింద. కానీ SC సర్టిఫికెట్ లేదు, అది పోయింది. మా నాయన ఉండి, రే ఆఖరికి మేము మీ అమ్మ టీచర్ అన్నా గారా అండ్రు. సరే, దాన్ని అవుదామా అనుకుంటూ ఉండగా దేవుడు సేవకు పిలిచాడు. మెడ్రాస్కి వెళ్ళిపోయినాను. అంటే మనం ఎన్ని ప్లాన్లు మనకుంటాయి, కానీ ఆయన ప్లాను వేరు. సరే, నా కొడుకుని గురించి నాకు ఒక ప్లాన్ ఉండింది. వాడిని సేవకుని చేయాలని బైబిల్ కాలేజీకి పంపించి ఫీజు కట్టాను బెంగళూరులో. కానీ ఆ ప్లాన్ ఫలించలేదు. మరి ఏం ప్లాన్ ఉందో తెలియదు కదా, ఆయన ప్లాన్. అందుకే పిల్లలు, మన ప్లాన్స్ జరగవు, ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన ప్లాన్ను ఆయన నెరవేరుస్తాడు. దైవ ప్రణాళిక ప్రత్యక్షత. ప్రణాళిక, ప్లాన్. ఏమిటా ప్లాన్ అంటే పేరు మార్చాడు. ఇక్కడ పేరు మార్చాడంటే పేరు బాగలేదని కాదు కదా. కొంతమంది ఇదొక సోదే. ఏం సోదే అంటే
మనమేమో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక పేరు పెట్టింటాం, ఏమో రిజిస్టర్లు. పెళ్ళికి అబ్బాయిలు, మాకు ఈ పేరు నచ్చలేదండి, ఈ పేరు మార్చుకుంటామండి పెళ్లి పత్రికలో. అబ్బాయి పేరు మాకు నచ్చలేదండి, ఎవడో పనికి మాలినోడు ఆడు చెప్పినాడు ఆడ పేరు మార్చుకోవాలని, ఆ వెధవ, క్షమించండి కదా, వాడు చెప్పాడని పేరు మార్చుకుంటారు ఈ క్రైస్తవులు, బుద్ధి లేని క్రైస్తవులు. ప్రియులారా, మన పేరు మార్చటం అంటే స్వభావము మార్చటం అని అర్థం. ఇక్కడ స్వభావాన్ని మార్చటం అని అర్థం. అబ్రాము అంటే అర్థం ఏంటండి? అబ్రాము అంటే అబ్బా రామా అనే రెండు పదాలు, హీబ్రూ పదాలు అవి. అబ్బా రామా, రామా. అబ్బా రామ అంటే ఉన్నతమైన తండ్రి. అబ్బా అంటే తండ్రి, అబ్బా అబ్బా అంటారు కదా కొన్నిసార్లు. రామ అంటే ఉన్నతమైన తండ్రి. దేవుడు ఏం చేశాడంటే, అయ్యా ఇప్పటి నుంచి నీకు ఆ పేరు కాదు, అబ్రా హాము, అబ్బా రహాం, రహీం అనే పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? కొంతమంది పెట్టుకుంటారు రహీం, అదే ఇది. అబ్బా రహీం, రహం, హం అనగా అర్థం ఏంటంటే జనాంగములకు తండ్రి అవుతావు నీవు అన్నాడు. నువ్వు జనాంగములకు తండ్రి అవుతావు. సరే, అబ్రాం అనుకోవచ్చు, ఏమిది, ఎలా ప్రభువా అంటే నేను చేస్తాను. అప్పుడు అబ్రాంకి అర్థం కాలేదు కదా. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. నేను ఇలా చెప్తానండి, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, డేట్ చెప్పండి ఈరోజు త్వరగా. 6th month 10 2024. ఈరోజు తరువాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఈ రోజు ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఒక సంవత్సరము తరువాత నీకు ఏమి జరగబోతుందో దేవుడు ఇప్పుడే చూస్తాడు. ఆయన, మీకు అర్థమైంది నా పాయింట్? అప్పుడు జరగబోయేదని అప్పుడు చూడ్డు, ఆయన ఇప్పుడే చూస్తాడు. ఆయన కొన్ని వందల సంవత్సరాల తరువాత జరగబోయేదాన్ని ఆయన ఇప్పుడే చూస్తాడు. అసలు మీకు అర్థం చేసుకోవాలనుకుంటే ఇలా చెప్తాను నేను. ప్రారంభం ఉంది కదా, బిగినింగ్, ఎండ్ ఉంది కదా ఈ లోకానికి. ఈ ప్రారంభము నుండి ముగింపు వరకు ఆయన ఒకేసారి చూడగలిగిన దేవుడు. ఇది మనకు అర్థం కాదు. ఒకేసారి చూడగలిగిన దేవుడు, ద పెనారమా ఆఫ్ ద వరల్డ్ అంటాం. ఆయన మన భవిష్యత్ అంతటిని ఆయన ఎరిగినవాడు. అందుకే మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు ప్రియులారా. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి, ఏమన్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియులారా, దేవుడిని ఎడల కలిగి ఉన్న తలంపులు గొప్పవి కదా. జీవితం మనం అనుకున్నట్లుగా ఉండదు. జీవితంలో అనేక అడ్డంకులుంటాయి, జీవితంలో పరీక్షలుంటాయి. దేవుడు నీ భవిష్యత్తును ఎరిగినవాడు. నీ భవిష్యత్తును ఆయన చేతికి అప్పగించు. ఎందుకు అంటే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు కదా. ఏలియాను దేవుడు, ఏలియా కెరీతు వాగుకు పో అన్నాడు. ప్రభువా అక్కడ నీళ్లు ఉంటాయా, నాకు భూ ఉంటుందా, ఏమి అడగలేదు, వెళ్ళాడు. దేవుడు చూసుకుంటాడు కదా. ఆయన కాకోలము ద్వారా రొట్టె మాంసం పంపాడు. ఏరు ఎండిపోయింది, వాగు ఎండిపోయింది. సారేపతు విధవరాలు ఇంటికి వెళ్ళిపో, మరలా ప్రశ్నించలేదు దేవుణ్ణి. వెళ్ళాడు, అక్కడ కరువు కాలం అంతటిలో పోషించాడు. కెరీతు వాగు దగ్గర ఆహారం సిద్ధపరిచిన వాడు దేవుడే. సారేపతులో ఆ ఇంటిలో ఆహారము సిద్ధపరిచిన వాడు దేవుడే. బదిరి వృక్షము క్రింద ఆహారమును సిద్ధపరిచిన వాడు దేవుడే. ఏలియాను పోషించిన వాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆయన మనలను పోషించేవాడు. ఆయన నీ గురించిన ప్లాన్, బ్లూ ప్రింట్ ఆయన దగ్గర ఉంది. నువ్వేం చేయాలంటే అడుగు ఆయన, దేవా నేనేం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి, ముగిద్దాం. ఇందును గూర్చి దేవుడు, కొరింథీ 2వ పత్రిక మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి
దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఎవరికి? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. చాలు కదా. భవిష్యత్తులో నీ కొరకు దేవుడు ఏవి దాచాడో వాటిని అడుగు, దేవుని ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచేవాడు. అబ్రాహాముకు చెప్పాడు, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. ఇప్పుడు చెప్పండి, సంతానము లేదు అన్న అబ్రాము ఈనాడు అరబ్బీయులు అబ్రాము సంతానమే, ఇస్మాయిలుడు అబ్రాము సంతానమే, ఇస్రాయేలీయులు అబ్రాము సంతానమే, క్రైస్తవులు అబ్రాము సంతానమే. ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు, భూమి మీద ఇసుక రేణువుల వలె. దేవుడు ముందుగానే అబ్రాము భవిష్యత్తును చూచాడు. అబ్రాము భవిష్యత్తే కాదు, నీ భవిష్యత్తును కూడా చూచినవాడు. భయపడవద్దు, ఆయన అడుగు, ఆయన బయలుపరుస్తాడు. ప్రభువు మీద ఆనుకొని సాగి వెళ్ళుటకు ప్రభువు కృప చూపునుగా.